కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ పనితీరు ఎలా ఉంటుంది అన్నది మాజీ సీఎం కేసీఆర్కు తెలుసంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అంతేకాకుండా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడము, కమిషన్ సమర్పించిన నివేదికను తప్పుపట్టలేమని తెలిపింది. అందుబాటులో ఉన్న నివేదికలు, రికార్డులు ఆధారంగానే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సమర్పించిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషిలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ కొనసాగించింది. కేసీఆర్ పిటిషన్పై విచారణలో భాగంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కమిషన్ విచారణ తీరు ఎలా జరుగుతుందో కేసీఆర్కు తెలుసని తెలిపారు. గతంలో ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లారన్నారు. అందువల్ల పిటిషనర్కు 8B-C నోటీసుల గురించి అవగాహన ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ వివరణ పరిశీలిస్తే ఎంత నష్టదాయకమో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుపై ₹9 ఖర్చు చేయగా 52 పైసలు దిగుబడి ఉందని పేర్కొన్నారు. కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాక అసెంబ్లీలో దానిపై చర్చ జరిగిందన్నారు. అనంతరం నివేదికల్లో అవకతవకలు, అక్రమాలు ఉండడం వీటన్నింటిపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐని కోరుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. అందువల్ల కమిషన్ ఏర్పాటు, అది అందించిన నివేదిక సబబేనని, పిటిషన్పై విచారణ అనవసరమని కొట్టివేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యమంత్రికి సహాయకారిగా ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ బిజినెస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్రీ రఘురాం వాదించారు. కమిషన్ 2024 జూలై 13న స్మితా సబర్వాల్ కు నోటీసులు పంపిందని, అందులో కమిషన్ విధి విధానాలను కూడా వివరించిందన్నారు. ఆమె రాకముందు 35 మందిని విచారించిందని, మొత్తం మీద 110 మందిని కమిషన్ విచారించిందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంపై విచారణలో ఆమె పాత్ర గురించి కమిషన్ ప్రశ్నించిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు అనుమతిస్తూ ఆమె జారీ చేసిన జీవోలను మంత్రిమండలి ముందుంచలేదని తెలిపారు. అన్ని రికార్డుల ప్రకారమే కమిషన్ నివేదిక సమర్పించిందని, నివేదిక వల్ల ఆమె హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ కేవలం మాజీ ఐఏఎస్ ఎస్కే జోషిని ఒక్కరనే కాకుండా ఆ సమయంలో ఉన్న అధికారులు అందరినీ విచారించిందని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి తెలిపారు. విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించి అవకతవకలపై కమిషన్ వేశారని వివరించారు. ప్రాజెక్టు పనుల్లో భాగస్వామ్యం ఉన్న 11 మంది అధికారులను ప్రశ్నించిందన్నారు. నిపుణుల కమిటీ మేడిగడ్డలో బ్యారేజ్ వద్దని చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్లపై సమాధానం కోసం విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.